రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ స్ట్రెంగ్తన్ చేసేసేది ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా కావాలని తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక చిచ్చు లాగా పెట్టి దాని నుంచి తాము క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం రేవంత్ రెడ్డిని గమనిస్తే ఇతని కేసీఆర్ దగ్గర ఉన్న బలమైన ఆయుధాలంతా తాను లాక్కోవడానికి ట్రై చేశాడు. అంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం, తెలంగాణ గీతం పెట్టించడం, అలాగే తెలంగాణకి ఒక పేటెంట్గా ఉన్న బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ని తిడితే తెలంగాణని తిట్టినట్టే అన్న ఒక నెరేటివ్ కన్స్ట్రక్ట్ చేసుకొని 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ని వీక్ చేయాలంటే వాటన్నిటినీ తాను లాక్కోవాలి అన్నది కనబడుతుంది. అందుకని మనకి పవన్ కళ్యాణ్ తిట్టడానికి కూడా ప్రధానంగా యాదగిరి, ఆయన పాసం యాదగిరి లాంటి వాళ్ళు రంగంలో దిగారు. పాసం యాదగిరి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి దగ్గర ₹1 కోటి తీసుకున్న వ్యక్తి. మరి అట్టేటప్పుడు రేవంత్ రెడ్డి అజెండాని పాసం యాదగిరి అమలు చేస్తాడు అనడంలో ఆశ్చర్యమే. సో క్లియర్ గా కనబడుతుంది మనకి. అంటే మొన్న ఒక థియరీ నడుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి వీక్ చేసి బలహీనపరిచేసి తర్వాత బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడ కలుస్తాయి. ఈ బీఆర్ఎస్ ని వీక్ చేసేస్తే అప్పుడు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ఉంటాడు. అవసరమైతే హరీష్ రావును కూడా లాగేసి హరీష్ రావుకి ముఖ్యమంత్రి వచ్చు. అప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఎట్లాగో వీక్ అయిపోతుంది అన్న ఒక నెరేటివ్ కనబడుతుంది ఈ మధ్య కాలంలో. సో దానికి అనుగుణంగానే పావులు కదులుతున్నాయా అన్నది కనబడుతుంది. లేకపోతే ఇప్పటికిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కి వచ్చిన ప్రమాదం ఏమి? సడన్ గా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది అన్నారు. ఏం పడిందో ఎవరు చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్తిత్వం అంటే ఏంటి డిఫైన్ చేయట్లేదు. అస్తిత్వం ప్రమాదంలో పడింది అంటే ప్రమాదం అంటే ఏంటి, తర్వాత ఎవరి వల్ల పడింది అంటే ఒక జనసేన వచ్చి ఒక 2000 మందితో ఒక కన్వెన్షన్ వాళ్ళ కన్వెన్షన్ హాల్లో పెట్టుకుంటే తెలంగాణ అస్తిత్వానికి ఏర్పడిన ప్రమాదం ఏంటి అనేది ఏమి కనబడాలి. సో ఈ వివాదం ఏంటంటే నాగేశ్వర్ అదే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా జనసేన స్టేట్మెంట్ ఇచ్చారు. నాగేశ్వర్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాడు, మేము కూడా కేసులను విత్డ్రా చేసుకుంటాం, ఆయన అరెస్ట్ చేయమని చెప్పాము, ఇంక ఇష్యూ ఏముంది, పైగా ఇప్పుడు మేమేమి ఎక్కడో బహిరంగ సభ పెట్టలేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఏంటంటే రెండు వైపుల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా సాధారణ జనాలకి, ప్రజల సమస్యలకి సంబంధం లేదు. కావాలని దీన్ని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మనం చూస్తే ఆంధ్ర సంబంధించిన కార్యకర్తలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా తెలంగాణ వాళ్ళని దాడి చేస్తున్నారు. ఎప్పుడు లేదు. అంత అవసరం ఆడే ఉంది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఏమనేసారు? ఓన్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అంతే. దాన్ని తెలంగాణ వాళ్ళకి యాంటీగా మాట్లాడాల్సినంత ఇదేముంది. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ దీంట్లో బీఆర్ఎస్ ఏం చేయాలో తెలియనట్టుగా సైలెంట్ గా అయిపోయిందా? కవిత మాత్రం ఆమె కొంత అడావిడి చేస్తుంది. కానీ ఆ కవితకి అంత స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ లేదు ఇక్కడ తెలంగాణలో. ఆమె పార్టీకి అంత ఏమీ లేదు. ఆమె ఏదైనా ఆమె మాట్లాడాల్సింది తప్ప ఆమెకు పిలిపిస్తే పెద్ద ఎత్తున కదిలే పరిస్థితి జనం లేదు. సో ఆమెది కూడా ఈ మొత్తం స్కీమ్ లో పార్టీగా చెప్తున్నారు. ఏది రేవంత్ రెడ్డి వదిలిన బాణమే ఆమె అనేది కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ని బలహీనపరిచేసి బీజేపీ కాంగ్రెస్ ని ఎలాగో తనే బలహీనపరచగలడు కాబట్టి కాంగ్రెస్ యాంటీగా అంటే లేకపోతే కాంగ్రెస్ బద్ధశత్రువు అని ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం ఏంది అనేది కూడా అందరికి అనుమానం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం మూవ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ నేషనల్ వైడ్ స్ట్రాటజీలు చూస్తే తను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రుల కంటే కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ముఖ్యమంత్రులు లాగేసుకోవడం ద్వారానే బీజేపీ స్ట్రెంగ్త్ అవ్వడం చాలా రాష్ట్రాల్లో మనకు కనబడుతుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ బెంగాల్లో సువేందు అధికారి టీఎంసీ నాయకుడు, ఆయన్ని తీసుకొని ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఏంటంటే తను స్వతంత్రంగా బలపడలేనప్పుడు ఆల్రెడీ బలంగా ఉన్న ఒక నాయకుడిని తీసుకొని ఆ నాయకుడి ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక స్ట్రాటజీ నేషనల్ వైడ్ గా వాళ్ళు అమలు చేస్తున్నారు. అదే స్ట్రాటజీ ఇక్కడ అమలు స్టార్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ని బలోపేతం చేసే బదులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని వీకెండ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు
అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేకపోతే పవన్ కళ్యాణ్కి ఈ రోజే పెట్టాల్సిన అవసరం లేదు. దానికి వీళ్ళు సభకి పర్మిషన్ ఇచ్చేయడం వల్ల కూడా వీళ్ళకి వచ్చే ఇప్పటికిప్పుడు నష్టమేమి లేదు. ఆయన ఏదో పెట్టుకుంటాడు, దానివల్ల జరిగేదేమి లేదు. కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక ఉద్రేక వాతావరణం రెచ్చగొట్టి బ్యాక్ అండ్ ప్లాన్ ఏదో నడుస్తుంది ప్లాన్ ఉందనేది చాలా మంది